హలో ఎవ్రీవన్. ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఫైనల్ కీ నార్మలైజేషన్ స్కోర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది కట్ ఆఫ్ స్కోర్స్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. నా ఈ వీడియోలో కట్ ఆఫ్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కట్ ఆఫ్స్ అంటే ఆ పర్టికులర్ జోన్లో ఆ పర్టికులర్ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అని. కట్ ఆఫ్స్ని ఎవ్వరూ గెస్ చేయలేరండి. ఒక ఐడియల్గా ఒక కేసు తీసుకుందాం. ఇప్పుడు జోన్ 1లో ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయనుకోండి. అంటే ఓపెన్ అంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. అన్ని ఏ క్యాస్ట్ ఏ కేటగిరీ అయినా టాప్ మార్క్స్ వచ్చిన ఫస్ట్ ఇద్దరికి ఆ ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఇస్తారు. ఇప్పుడు 80కి ఎవరికో 72 వచ్చాయి అనుకోండి, అది ఫస్ట్ అనుకోండి. సో 72 ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో ఇమాజిన్ 68 వచ్చింది అనుకోండి, అది వాళ్ళకి ఇస్తారు. అంటే 72 టు 68 ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అవుతుంది. ఏది ఆ జోన్కి. మళ్ళీ జోన్ 2కి వేరే ఉండొచ్చు, జోన్ 3కి వేరే ఉండొచ్చు, జోన్ 4 అలా ప్రతి జోన్కి మారిపోతుంది కట్ ఆఫ్. అలానే బీసీ కేటగిరీలో బీసీఏకి కట్ ఆఫ్ ఎంత అంటే బీసీఏలో ఇమాజిన్ 3 పోస్టులు ఉన్నాయి అనుకోండి. సో టాప్లో వచ్చిన ముగ్గురికి ఆ పోస్టులు ఇస్తారు. ఆ టాప్ ఎవరై ఉండొచ్చు, 72 రావచ్చు, 70 రావచ్చు, 68 రావచ్చు. అప్పుడు 68 to 72 కట్ ఆఫ్లా చెప్తారనమాట. సో అలాగా ప్రతి కేటగిరీలోని కట్ ఆఫ్ మారుతుంది, ప్రతి జోన్లోని కట్ ఆఫ్ మారుతుంది. సో ఎవరు ఇది కట్ ఆఫ్ అని చెప్పలేరు. అయినో ఒకసారి స్కోర్ వచ్చిన తర్వాత మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయి అనే ఆతృత అందరికీ ఉంటుంది. కానీ ఎవరు చెప్పలేరండి. ఊరికనే ఏదో ఇంటర్నెట్లో ఉన్న స్కోర్స్ తీసుకొని వస్తాయి రాదు అలా ఏమీ అనుకోవద్దు. ఎందుకు అంటే మీ జోన్లో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ స్కోర్ కన్నా ఎంతమందికి ఎక్కువ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు, అవగాహన ఉండదు. సో కట్ ఆఫ్స్ ఎంత అంటే ఎవరు చెప్పలేరు. ర్యాండమ్గా ఏదో 60 to 75 లేదా 70 to 75 అని చెప్తారు, కానీ అవి నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎవరికి తెలియదు. ఎలా తెలుస్తుంది? 24,000 మంది రాశారు, ఎలా తెలుస్తుంది? అది కేటగిరీ వైజ్గా తెలియాలి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు నో ఆల్ ద స్కోర్స్. ఆల్ ది బెస్ట్.